ఉద్యమిస్తామంటున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ప్రభుత్వం తమకిచ్చిన హామీలను అమలు చేయకపోవటం బాధాకరమన్నారు. కాపు రుణాలన్నీ పసుపు చొక్కాల వారికే అందుతున్నాయని, పేద కాపులకు అన్యాయం జరుగుతోందన్నారు. బీసీ కమిషన్లో కాపును నియమిస్తామని పట్టించుకోలేదన్నారు. హామీల అమలు కోసం మళ్లీ రోడ్డెక్కేందుకు వెనకాడమన్నారు. ముఖ్య నేతలతో సమావేశమై త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. మొన్న ఇచ్చిన రుణాలు 500 కోట్లు రిలీజ్ చేస్తా అన్నారు సార్. 500 కోట్లు మాట ఎత్తుకోకుండానా రేపు బడ్జెట్లో 1000 కోట్లు పెడుతున్నాను అని జంప్ చేయటం అన్నది మొదటి మోసం సార్. రెండోది, ఎన్ని వేల అప్లికేషన్ వచ్చినా కూడా నిధులు కొరత లేదు, ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారండి. అవి 30,000 40,000 రిలీజ్ చేయడం జరిగింది సార్. మిగతా 3 లక్షల చిల్లర ఉంచేశారు సార్. అక్కడ కూడా ఒప్పందం పక్కన పెట్టేశారు సార్. ఇవన్నీ కూడా మాట తప్పుతూ ఉన్నారు, ఇచ్చిన వాగ్దానాలు నీరు గారుస్తూ ఉన్నారు. సరే, 4-5 రోజుల్లో ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ మీట్ అయ్యి ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలా అని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారిని రోడ్డు ఎక్కించొద్దన్నాం. మళ్ళా రోడ్డు ఎక్కమనే వారు ఇండికేషన్ అని నేను భావిస్తూ ఉన్నాను.